ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రభు మాట్లాడేది శరీర సంబంధమైన జన్మను గురించి కాదు. మరలా నువ్వేదో నీ తల్లి గర్భంలో ప్రవేశించాలని చెప్పట్లేడు ఆయన. నువ్వు ముసలివాడవైనా సరే తప్పకుండా నువ్వు తిరిగి జన్మించగలవు. హల్లెలూయా. ముసలి వ్యక్తి అయినా సరే తప్పకుండా తిరిగి జన్మించగలడు. హల్లెలూయా. కాబట్టి మనము పరలోకంలో ప్రవేశించాలంటే దేనిపైన ఆధారపడి ఉంది? తిరిగి జన్మించుట. నిజమేనా? నువ్వు తిరిగి జన్మించుట దానిపైనే ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. నీవు ఎంతో కాలంగా నువ్వు 70 సంవత్సరాల విశ్వాసివైనా, 50 సంవత్సరాల విశ్వాసివైనా, 30 సంవత్సరాల విశ్వాసివైనా, 20 సంవత్సరాల విశ్వాసివైనా, 10 సంవత్సరాల విశ్వాసివైనా, 5 సంవత్సరాల విశ్వాసివైనా, ఇప్పుడే కొత్తగా వచ్చిన తప్పకుండా నువ్వు తిరిగి జన్మించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ నికోదేము అనే వ్యక్తి 70 సంవత్సరాల వృద్ధుడు కావచ్చు. అతడు ఎంతో కాలంగా బోధకుడుగా, తన బాల్య దినముల నుంచి ఆయన బోధకుడుగా ఉన్నాడు. అయినా సరే అతడు ఏం చేయాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే తప్పకుండా తిరిగి జన్మించాలి. హల్లెలూయా. మనం ఏ విధంగా అయితే భౌతికంగా జన్మించామో ఈ భూమి మీదకి, హల్లెలూయా, ఈ ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. మరి 220కి పైగా దేశాలు ఉన్నాయి, లేదా 190 దేశాలు ఉన్నాయి. నిజమేనా? గుర్తింపు పొందినవి, గుర్తింపు లేనివి సముద్రాలు ఉన్నాయి, ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, ఈ విధంగా ప్రకృతి, కొండలు, పర్వతాలు ఉన్నాయా? హల్లెలూయా. ఇవన్నీ ఒక వ్యక్తి చూడాలంటే, నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఆ పెళ్లి కాని వ్యక్తి యొక్క గర్భంలో ఉన్న ఆ యొక్క జీవి మరి చూడగలడా? చెప్పండి. హల్లెలూయా. మరి జీవం అనేది ఎక్కడున్నది? పురుషుని యొక్క గర్భంలో ఉన్నది. హల్లెలూయా. ఆ జీవము బయటికి రావాలంటే మరొక జీవి కావాలి. ఒక స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా బిడ్డలు పుడతారు. ఆ బిడ్డ భూమి మీదకి రావాలంటే ఆ యొక్క కలయిక జరగాలి. వాడి ప్రకృతిని చూడాలన్నా, దేవుని యొక్క సృష్టిని చూడాలన్నా వాడు జన్మిస్తేనే. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో ప్రవేశించాలంటే జన్మించాలి. జన్మిస్తేనే దేవుని యొక్క సృష్టి నీకు అర్థమవుతుంది. అంటే భౌతిక సంబంధమైన ప్రకృతి అనేది నీకు అర్థమవుతుంది. అలాగనే దేవుడు ఒక కనిపించని ఒక ప్రపంచాన్ని కలిగి ఉన్నాడు. ఆయన కనిపించని ఒక సృష్టిని కలిగి ఉన్నాడు. ఆయన అదృశ్యమైన సృష్టిని కలిగి ఉన్నాడు. ఆయన అదృశ్యమైన వాటిని మనం చూడాలంటే, హల్లెలూయా, నీవు ప్రకృతి సంబంధమైన దాన్ని చూడడానికి ఎలాగైతే నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చావో అలాగనే ఇప్పుడు ఆ యొక్క అదృశ్యమైన వాటిని చూడాలంటే, అదృశ్యమైన దేవుని యొక్క సృష్టిని చూడాలంటే నీవు తప్పకుండా తిరిగి జన్మించాలి. హల్లెలూయా. అందుకొరకు ఈరోజు మనకు ఎందుకు బైబిల్ వాక్యం అర్థం కాలేకపోతున్నది? ఎందుకు మనకు భారంగా అనిపిస్తున్నది? ఈరోజు దేవుని కొరకు జీవించడం అంటే చాలా మందికి భారంగా అనిపిస్తున్నది. ఆదివారం చర్చికి రావాలంటే భారం అనిపిస్తున్నది. బుధవారం రావాలంటే ఏదో కష్టంగా అనిపిస్తున్నది. నిజమేనా? ఇలాగ ఎందుకు అనిపిస్తున్నది? మనము తిరిగి జన్మించనందున. హల్లెలూయా. నిజమేనా అండి? మీరు నమ్ముతున్నారా? నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఆయన ప్రతి మాట సులువైనది, ఆయన ప్రతి వాక్యం సులువైనది. ఆయన అన్నాడు, నా కాడి తేలికైనది, నా భారం తేలికైనది. ఏంటిది ఆయన కాడి? వాక్యమే ఆయన కాడి. హల్లెలూయా. ఏంటిది ఆయన భారము? వాక్యమే ఆయన భారం. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని చాలా ఈజీగా చేశాడు ఆయన. నిజమేనా? యేసుక్రీస్తు అది ప్రతి కష్టమైనా సరే ఆయనను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాళ్లతో కొడతారని తెలుసా తెలియదా? ఆ ప్రజలు ఆయనను నిందిస్తారని తెలిసినా, హల్లెలూయా, ఆయన ప్రాణ భయంతో ఆయన తప్పించుకొని పోలేదు. కానీ ఆయన ప్రతి వాక్యానికి లోబడ్డాడు. ఆయన చెప్పండి, ఎందుకు లోబడ్డాడు? చెప్పండి. ఆయన జన్మించింది ఏ విధంగా? పరిశుద్ధాత్మ వలన జన్మించాడు ఆయన. మరి ఆయనను ఏ విధంగా జన్మనిచ్చి ఉన్నది? పరిశుద్ధాత్మ వలన. ఆ యొక్క యేసుక్రీస్తు అనే శరీరం ఎలాగ నిర్మాణమైంది? పరిశుద్ధాత్మ వలన. కాబట్టి పరిశుద్ధాత్మ ఆయన జన్మించాడు కాబట్టి ఆయన కొరడా దెబ్బలు తినడానికి ఆయన భయపడలేదు. ఆయన సిలువను మోయడానికి భయపడలేదు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు మనము కానుకలు వేయడానికి భయపడుతున్నాం, దశమ భాగం ఇవ్వడానికి భయపడుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి భయపడుతున్నాం.
ఇతరులకు ఇదిగో నా జీవితాన్ని మార్చినది వర్తమానం, ఈ గడియ వర్తమానికుడు విలియం బ్రెనహాం అని చెప్పడానికి నువ్వు ప్రతిసారి సిగ్గుపడుతున్నావు. హల్లెలూయా. ఎందుకనగా నువ్వు తిరిగి జన్మించనందున. ఎందుకు? ఆ పరిశుద్ధాత్మను జన్మించిన యేసుక్రీస్తు ఆయన తండ్రి యొక్క వాక్యాన్ని చాలా సులువుగా చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఆయన నిజమేనా? ఆయన శోధించబడ్డాడు. ఆయన ఆహార విషయంలో శోధించబడ్డాడు. ఆయన ఆ పేరు ప్రఖ్యాతుల విషయంలో శోధించబడ్డాడు. ఆయన హల్లెలూయా. ఆయన మన వంటి స్వభావం కలిగిన వాడే ఆయన. నిజమైన అన్ని విషయంలో మనవలే శోధించబడ్డాడు, కానీ ఎక్కడ కూడా తప్పిపోలేదు ఆయన. కారణం ఏదనగా ఆయన జన్మ ఎలాగ ప్రారంభించబడింది? పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. అదొక్కటేనండి ఈరోజు మనకు భారము అనిపిస్తున్నది అంటే మనం తిరిగి జన్మించలేదని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆయన అన్నాడు, వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకుందురు. హల్లెలూయా. ఈరోజు మనకి ఏమైతున్నది? మోకాళ్ళు వేయాలంటే మనకు భారంగా అనిపిస్తున్నది, మోకరించడం మనకు కష్టతరంగా ఉన్నది, వాక్యం చదవాలన్నా కష్టతరంగా ఉన్నది, వర్తమానం చదవాలన్నా కష్టతరంగా ఉన్నది. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మను జన్మించిన ఆ యొక్క యేసుక్రీస్తు ఆయన తన యొక్క వాడుక చొప్పున ఆయన ఆ గెత్సేమనే తోటకు వెళ్ళి, ఒలీవల తోటకు వెళ్ళి ఆయన ప్రతి ఉదయ సాయంత్రం ఆయన ప్రార్థించేవాడు. ఆయన తన అలవాటు చొప్పున ఆయన బోధించేవాడు. ఆయన హల్లెలూయా. తన వాడుక చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. ఆయన ఎందుకు? ఆయన ప్రతి వాక్యం ఆయన వాడుకగా మార్చేసింది. ఆయన యొక్క జన్మ ఎలాగ ప్రారంభించబడింది? పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. అందుకొరకే వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను జన్మించారో వారు కూడా వారు ప్రతి వాక్యాన్ని వారు చక్కగా చేయగలిగారు. వారు ఎండి బంగారాల కొరకు ఎదురు చూడలేదు, కానీ వారు అన్నారు, అయ్యా మేము యేసు ప్రభువును నమ్ముకున్నది వెండి బంగారాల కొరకు కాదు, లేదో మేడ మిద్దెలు కట్టుకోవడానికి కాదు. హల్లెలూయా. ఏదో క్రైస్తవం అనగా ఆ యొక్క పేద స్థితి నుంచి ధనిక స్థితిలోనికి రావడం కాదు. మేము పేదవారం, కానీ మేము ఆ యొక్క నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం. మేము ఏదైతే కలిగి ఉన్నామో మా దగ్గర వెండి బంగారాలు లేవు, మేము ఏదైతే కలిగి ఉన్నామో అదే మీకు ఇస్తున్నాం. హల్లెలూయా. అలాంటి ధైర్యం మనకి ఎందుకు లేదు ఈరోజు? మనం పరిశుద్ధాత్మను జన్మించకపోవడం ద్వారా. హల్లెలూయా. ఈరోజు అందుకొరకే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే నువ్వు ప్రతి వాక్యాన్ని ఒప్పుకోలు చేయడం. హల్లెలూయా. ప్రతి వాక్యాన్ని నువ్వు ప్రకటించడం, ప్రతి వాక్యం కొరకు నువ్వు జీవించడం. హల్లెలూయా. నిజమేనా? దేశం అంటే, దేవుని యొక్క రాజ్యం అంటే ఏది? ఇప్పుడు దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని నువ్వు చేపట్టాలంటే చెప్పండి. హల్లెలూయా. వాక్యము ఎవరిది? వాక్యము పరిశుద్ధాత్మలో వచ్చింది. మరి వారు వాక్యాన్ని ఎలాగ రాయగలిగారు? పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. అది మానవ ఇచ్చ ద్వారా రాయబడలేదు, కానీ మానవ స్వకీయం ద్వారా రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన వారు ప్రేరేపించబడి రాశారు. ఏ పరిశుద్ధాత్ముడైతే వాక్యాన్ని రాశాడో, ఇప్పుడు ఈ వాక్యము నీలో శరీరం ధరించాలంటే నువ్వు ఇప్పుడు దేని కలిగి ఉండాలి? ఏ పరిశుద్ధాత్ముడైతే వాక్యాన్ని రాశాడో ఆయన ఇప్పుడు నీలోనికి రావాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రతి వాక్యాన్ని గైకొంటావు. హల్లెలూయా. ప్రతి వాక్యాన్ని నువ్వు అందుకొరకే వారు ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినాన తిరిగి జన్మించారో వారు ఏ వాక్యాన్ని కూడా వారు కాదనలేకపోయారు. ప్రతి వాక్యం గుండా వారు వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని యొక్క ప్రజల మధ్యలోకి ఎందుకు రాలేకపోతున్నావు? సిగ్గుపడుతున్నావు. సోదరుడా, నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు అంటే దేవుని వాక్యం ఒప్పుకోవడం నీకు ఇష్టం లేదు, దేవుని వాక్యానికి సరెండర్ అవ్వడం నీకు ఇష్టం లేదు, నీ వెండి నగలు విడిచిపెట్టడం నీకు ఇష్టం లేదు. కానీ ఆయన అన్నాడు, నా వాక్యం నిమిత్తం ఎవడైతే సిగ్గుపడతాడో, హల్లెలూయా, వారి నిమిత్తం నేను సిగ్గుపడతానడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మన వంటి రొచ్చులో, పాపంలో, ఆ యొక్క నీచత్వంలో జీవించే వారి కొరకు ఆయన, వీరు నా సహోదరులు, వీరు నా యొక్క కుమారులు, కుమార్తెలు అని ఆయన ఒప్పుకోవడానికి సిగ్గుపడలేదు. ఆయన ఎక్కడైనా సిగ్గుపడ్డా? సిగ్గుపడితే ఆయన సిలువను మోసేవాడా? కానీ ఆయన ఒప్పుకోవడానికి సిగ్గుపడలేదు ఆయన. కానీ ఈరోజు నీవు ఆయన వాక్యాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు, ఆయన సమాజ మందిరానికి రావడానికి సిగ్గుపడుతున్నావు. హల్లెలూయా.
సమాజానికి కాదు సోదరు నువ్వు సిగ్గుపడేది, దేవుని వాక్యాన్ని చేయడానికి, చేయకుండా ఉండాలనే నువ్వు సిగ్గుపడుతున్నావు. నేను ఆయన కొరకు నేను ఎందుకు ఆ విధంగా నేను ఉండాలి? అయితే నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన వాక్యాన్ని చేయడం నీకు సిగ్గుగా అనిపిస్తున్నది. కానీ నా నిమిత్తం ఎవడైతే సిగ్గుపడతాడో వారి నిమిత్తం నేను ఆ తీర్పు దినమున దేవదూతలు ఎదుట సిగ్గుపడతానన్నాడు ఆయన. అంటే సిగ్గుపడడం అంటే ఏంటిది? ఒప్పుకోడు ఆయన. ఈమె నా కుమార్తె కాదు అని అంటాడు ఆయన. ఇతడు నా కుమారుడు కాడంటాడు ఆయన. కానీ ఆయన ఎవరిని ఒప్పుకుంటాడు? ఆయన ఎవరైతే ఆయన తిరిగి జన్మిస్తారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని చేపడతారో వారిని ఒప్పుకుంటాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ యొక్క పౌలు నిజమేనా? అతడు ఎప్పుడైతే తిరిగి జన్మించాడో, ఆయన ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తిరిగి జన్మించాడో, హల్లెలూయా, ఆయనను వాక్యం నుంచి ఏది కూడా ఏరు చేయలేకపోయింది. ఆయన కరుణ ఆయన అనుభవించాడు, ఆయన ఖడ్గాన్ని అనుభవించాడు, ఆయన ఆ యొక్క శ్రమలను అనుభవించాడు, ఆ ఓడలో ఆ యొక్క సముద్రంలో కొట్టుకొని పోయాడు, ఆయన వస్త్రహీనత చేత బాధించబడ్డాడు, ఆ రేచీకటి చేత బాధించబడ్డాడు, అయినా కానీ వాటన్నిటిని సహించాడు ఆయన. ఎందుకొరకు? నా ప్రభు నా వంటి పాపి కొరకు ఆయన సహించినప్పుడు నేను కూడా సహించాలి. నా ప్రభుకు ఒక సిలువ ఉన్నప్పుడు నాకు కూడా ఒక సిలువ ఉండాలి. హల్లెలూయా. ఆ అమెరికాలో ఉండే ఆ చక్కని స్త్రీ పాడినట్లుగా, ప్రభువా నా సిలువను నువ్వు మోసావు, నాకు కూడా ఒక సిలువ ఉన్నది. హల్లెలూయా. తన సిలువనెత్తుకొని హల్లెలూయా నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకుంటే తప్పకుండా సిలువ ఉండాలి. నిజమేనా? నీకు శ్రమలు అనేది ఉండాలి. నువ్వు సుఖంగా సాగిపోతా ఉంటే నిజమేనా? యేసు లేడక్కడ. నీ నావ సాపిగా పోతున్నది అంటే అసలు దేవుడు లేకపోతే సాపిగా ఎట్లా పోతుంది సార్? యేసు ఉన్న నావకి ఏం రావాలి? ఆటుపోటులు రావాలి. నిజమేనా? శిష్యులతో పాటు ఆయన కూడా వెళ్తున్నాడు. కానీ యేసు ఉన్న నావ మీదికి సాతాను ఏం చేస్తాడు? తుఫానును తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీ నావ అసలు ఏం చక్కగా సాగుతున్నది, నువ్వు పాట పాడొచ్చు, సాగుచున్నది దేవా విశ్వాస నావా సియోను పురమునకే నన్ను చేర్చు ప్రభువా. ఎలాగ సాగాలి? అది సాపిగా సాగకూడదు. అది కష్టతరంగా సాగాలి. అలల పైగా సాగాలి. ఆ తుఫానుల పైగా సాగాలి. అది రోగముల మధ్య నుంచి సాగాలి. ఆ కరువులో నుంచి సాగాలి. హల్లెలూయా. ప్రభువా నాకెందుకు ఈ కరువు రానిచ్చావు, నాకెందుకు ఈ బాధలు రానిచ్చావు? లేదు, ప్రతి తుఫాను గుండా నువ్వు వెళ్ళాలి. వాటన్నిటి గుండా ఆయన నీకు జయమునిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు ఎప్పుడైతే ఆయన తిరిగి జన్మించాడో, ఇప్పుడు ఆయన ప్రతి వాక్యం ఆయనకు చాలా ఈజీగా ఉన్నది, చాలా తేలికగా ఉన్నది. నిజమేనా? కానీ ఈరోజు మనం ప్రతి వాక్యాన్ని మనం భారంగా తలంస్తున్నాం. కారణం ఏదనగా ఏ వాక్యం అయితే ఏ పరిశుద్ధాత్మ అయితే రాశాడో ఆయన మనలో లేనందున ప్రతి వాక్యం మనకు భారంగా అనిపిస్తూ ఉన్నది. అయితే మనం చేయవలసిన ఒకే ఒక కార్యము, తప్పకుండా మనం తిరిగి జన్మించాలి. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉన్న తిరిగి జన్మించాలని? నిజమేనా? తిరిగి జన్మించడంలో మనకు విశ్వాసం ఉండాలి. కానీ చాలామంది ఎందుకు తిరిగి జన్మించకూడదు అనుకుంటున్నారు? నీవు తిరిగి జన్మించినట్లయితే నీ చెడ్డ కార్యాలను విడిచిపెట్టాలి, నీ యొక్క చెడ్డ సావాసాన్ని విడిచిపెట్టాలి, నీ దొంగతనాన్ని విడిచిపెట్టాలి, నీ అబద్ధాలు విడిచిపెట్టాలి. ఇవన్నీ నీకు వదులుకోవడం ఇష్టం లేక నీవు తిరిగి జన్మించడానికి ఇష్టపడట్లేవు. కానీ నీవు ఏది పోయినా పర్వాలేదు ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు తండ్రి అని అంటే ఆయన నీలోనికి వచ్చినప్పుడు నీ అబద్ధాలు పోతాయి, నీ మోసాలు పోతాయి, నీ ప్రతి చెడ్డ కార్యాలను ఎగిరిపోతాయి. హల్లెలూయా. అయితే నీవు చేయవలసిన ఒకే ఒక కార్యము, నీ అంతరంగంలో నువ్వు ఆయనకు ద్వారాన్ని తెరవాలి. నీ ప్రతి గదుల్లోనికి నువ్వు ఆయన ఆహ్వానించాలి. ప్రభువా నా యొక్క నియంత్రణ గోపురంలోనికి నువ్వు రా ప్రభువా, అక్కడ నుంచి నన్ను నడిపించిన ఆయన. హల్లెలూయా. దేవుడు మన యొక్క అంతరంగంలో ఆయన ఉండాలని కోరుతున్నాడు. ఆయన మన బయట ఉండాలని కోరుకోవట్లేడు. కానీ ఒకవేళ దేవుడు నీకు బయటనే ఉంటే, శిష్యులు ఎట్లయితే పారిపోయారో నువ్వు కూడా అట్లే పారిపోతావు.
హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆయన నీలోనికి వస్తాడో నువ్వు ధైర్యంగా ప్రతి వాక్యం కొరకు నిలబడతావు. హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త అన్నాడు, నువ్వు తిరిగి జన్మించినట్లయితే నువ్వు నిరంతరం మండుతూ ఉంటావు. మనడం అంటే ఇతరులకు సాక్ష్యం ఇస్తావు, ఈ వర్తమానం కొరకు సాక్ష్యం ఇస్తావు, ఈ వాక్యం కొరకు సాక్ష్యం ఇస్తావు. హల్లెలూయా. ఈరోజు ఎందరో సంఘ శాఖల్లో నశించిపోతున్నారు. వారికి మనం ఎందుకు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు మనం నిరంతరం మండలేకపోతున్నాం? ఆ మంట మండించే ఆ యొక్క ఇంధనం మనలో లేదు కాబట్టి. ఆ ఇంధనం మన లోపల ఉన్నది కానీ దాన్ని మండించే ఆ అగ్ని లేనందున. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి? నువ్వు ట్యాంక్ నిండా నీ కారులో కొత్త కారు కొన్నావు, నిజంగా దాని ట్యాంక్ అంతా నింపావు, కానీ దాన్ని మండించే కనుక అగ్ని లోపల లేనట్లయితే, హల్లెలూయా, నీవు ఆ ట్యాంక్ నిండా పెట్రోల్ ఉన్న ప్రయోజనం లేదు, కొత్త కారు ఉన్న ప్రయోజనం లేదు, కానీ దాన్ని మండించే అగ్ని దానిలో ఉండాలి. అప్పుడే అది ముందు కొనసాగలదు. కానీ ఈరోజు మనం ఇంధనం ఫుల్గా ఉన్నది. మనకు ఏంటిది? వర్తమాన పుస్తకాలు హబ్లోకి వచ్చేసాయి, మన ఇంటిలోనికి వచ్చేసాయి. కానీ మండించే ఇంధనం ఆ యొక్క మంట ఏది? ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఏది? హల్లెలూయా. నిజమైన ఏలియా ఎప్పుడైతే ఆ 12 రాళ్లతో బలిపీఠాన్ని కట్టి ఆ కందకాన్ని తవ్వి నీళ్లు పోసి, నిజమేనా, దానిపైన ఆ యొక్క ఎద్దును వధించి దానిపైన పెట్టాడు ఆయన. ఒకవేళ అగ్ని దిగి రాకపోతే ఏలియా ఎద్దుంటే ఏం ప్రయోజనం? ఆ కట్టెలుంటే ఏం ప్రయోజనం? ఆయన ఎంత కేకలు వేస్తే ఏం ప్రయోజనం? కానీ దాన్ని మండించే పరిశుద్ధాత్మ రావాలి, దాన్ని మండించే పరిశుద్ధాత్మ అగ్ని రావాలి. హల్లెలూయా. కానీ ఈరోజు మన లోపల ఏమాత్రం రక్షింపబడ్డామని ఆ ఆనందం కానీ సంతోషం కానీ ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క ఆనందం మనలో లేకుండా ఉన్నది. నిజమేనా? మీ మనస్సాక్షి మీతో మాట్లాడుతున్నదా? ఆయన మనతో మాట్లాడగలడు. ఆయన నీ మనస్సాక్షి నీకు బోధించగలదు. హల్లెలూయా. ఆయన నీలో ఉన్నాడా లేడనేది నువ్వు ఖచ్చితంగా కనుగొనగలవు. నిజమేనా? ఆ యొక్క గర్భం ధరించిన స్త్రీ తాను గర్భవతిని తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే నీవు కూడా తిరిగి జన్మించావా లేదనేది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకొందురు అన్నాడు ఆయన. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఓకే, చదవండి సార్, చదవండి. జన్మింపగలడు అంటే నికోదేము ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు ఆయన మరలా తల్లి గర్భం జన్మ అంటే ఆయనకు భౌతిక సంబంధమైనది అనుకుంటున్నాడు ఆయన. అయితే మనం భౌతిక సంబంధంగా ఒకసారి వచ్చేసాం మనం. హల్లెలూయా. దేవుడు ఎన్ని కార్యాల్లో పరిపూర్ణుడు ఆయన? 3లో పరిపూర్ణుడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? మరి తిరిగి జన్మించాల మనం. ఒకటి నీతీకరణ. చెప్పండి, వర్తమాన భాష మాట్లాడండి. హల్లెలూయా. మనం మాట్లాడేది ఇప్పుడు అసడోదు భాషనో లేకపోతే మరొక భాషనో కాదు, వర్తమాన భాష మాట్లాడాలి. ఆయన కూడా పరులకు భాష మాట్లాడాడు ఆయన. ఏలి ఏలి లామా సబక్త కాని అన్నాడు ఆయన. వారు ఏమన్నారు? అర్థం కాక ఆయన ఏలి అని పిలుస్తున్నారు అనుకున్నారు. కానీ అది ఏ భాష? అది పరలోకపు భాష ఉన్నది. ఈరోజు మనం ఏ భాష మాట్లాడాలి? చాలా మంది బిడ్డలకు వారు అటు ఇటు కాని సంకరం వలన వారు ఇంకా ఆ యొక్క హెబ్రీ భాష మాట్లాడే వారిగా లేరట. ఆ యొక్క అన్యుల భాషలు లేకపోతే అసరోదు భాష మాట్లాడేవారిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మన భాష ఏంటిది? వర్తమానం. నిజమేనా? నీతీకరణ. హల్లెలూయా. ఈ యొక్క 3 కార్యాలు మనం తప్పకుండా గ్రహించాలి. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ 3 ఖచ్చితంగా జరగాల్సిందే. నువ్వు ఈ 3 కార్యాలు నీ జీవితంలో నీ లోపల జరగకుండా నీవు మార్పు చెందడం అసాధ్యము. హల్లెలూయా. మన దేహము మార్పు చెందాలంటే, నిజమేనండి, దేవుడు అందుకొరకే ఈ భూమికి కూడా నీకేం చేశాడో ఈ భూమికి అదే చేశాడు ఆయన. ఇప్పుడు నోవాహు కాలంలో ఆయన నీతీకరణ జరిగించాడు. 2000 ఆదాము నుంచి నోవాహు వరకు 2000 సంవత్సరాలు. ప్రతి 2000 సంవత్సరాలకు ఒకసారి ఆయన తన కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆయన తన నూతన కార్యాన్ని చేస్తున్నాడు. ఆయన అంటే కార్యం అనగా తన ఆలోచన ఉన్న కార్యం. హల్లెలూయా.
ఆదామును తయారు చేసిన తర్వాత ఆదాము పడిపోతాడు. ఆ తర్వాత లోకం పాపంలోనికి వెళ్ళిపోతుంది. దేవునికి భవిష్యత్తు ముందే తెలుసా తెలియదా? హల్లెలూయా. అప్పుడు దేవుడు తన యొక్క అనాది సంకల్పంలో ఆలోచించాడు. ఆయన ఆ యొక్క లోకము పాపంలో కూరుకుపోయినప్పుడు నేను దానికి ఆ యొక్క నీళ్ల ద్వారా బాప్తిసం ఇవ్వాలి. మొట్టమొదటిగా నేను భూమికి నీతీకరణ చేయాలి. హల్లెలూయా. చూడండి, నీతీకరణ జరిగిందా? దేనికి? అసలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. జరిగిందా? నోవాహు కాలంలో ఏం జరిగింది? నీతీకరణ జరిగింది. నీటి బాప్తిసం జరిగింది. నీతీకరణ జరిగినా కానీ తగ్గేదేలే. ఎన్టీఆర్ సినిమాకు పోయేవాళ్ళు ఉన్నారు కొందరు, లేకపోతే ఇంకా సీరియల్ చూసేవారు ఉన్నారు కొందరు. మరి మన నోవాహు తాత ఓడగట్టిన ఉందా పాట? ఇప్పుడు నీతీకరణ జరిగింది నోవాహుకి, అయినా కానీ సీసా లేపిడి పైకి. అంటే నీతీకరణ జరిగినంత మాత్రాన నీవు మారు మనసు మారలేవు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చూడండి, నీతీకరణ జరిగినా ఇంకా నోవాహు ఇంకా త్రాగుబోతుగా ఉన్నాడు. నీతీకరణ జరిగిన ఎంతో పాపం జరిగి ఉన్నది భూమి పైన. అంటే నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన మారిపోయావని దాని అర్థం కాదు. నమ్మి బాప్తిసం పొందిన వాడు, సారో మీరు 2 మాటలు మాట్లాడుతున్నారా? అందులోనే 2 ఉన్నాయి. నమ్మి బాప్తిసం పొందిన వాడు, మార్క్స్ వార్త 16:16 ఏంటిది అది? నమ్మి బాప్తిసం పొందిన వాడు. అందులోనే 2 బాప్తిస్మాలు ఉన్నాయి. ఒకటి నీటి బాప్తిసం ఉన్నది, రెండోది అగ్ని బాప్తిసం ఉన్నది. హల్లెలూయా. యోహాను కేవలం నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ అది రక్షించజాలదు. కానీ ఆయన అన్నాడు, నా వెనుక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం. ఒకవేళ యోహాను ఇచ్చిందే రక్షించేదైతే మరి ఆయన నా వెనుక వచ్చేవాడు అగ్ని పరిశుద్ధాత్మను ఎందుకు మాట్లాడిండు ఆయన? అంటే తప్పకుండా నీవు నీతీకరణ పొందిన ప్రకారంగా నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని కూడా నువ్వు కలిగి ఉండాలి. సోదరుడా, నీకు నీతీకరణ జరగవచ్చు, శుద్ధీకరణ జరగవచ్చు, అంటే రక్తము నిన్ను కడగవచ్చు. అయినంత మాత్రాన నీవు రక్షింపబడినట్లు కాదు. హల్లెలూయా. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు ఆ యొక్క శుద్ధీకరణ జరిగింది. అంటే వారు గొర్రె పిల్ల యొక్క రక్తం కింద ఉన్నారు. అయితే రక్షింపబడ్డారా? వారు ఎర్ర సముద్రంలో నీతీకరణ జరిగింది. అయితే రక్షింపబడ్డారా? కానీ వారు అరణ్యంలో ఆ కనానులో ప్రవేశించలేకపోయారు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మమే ఉన్నది. కాబట్టి ఇప్పుడు చూడండి, నీతీకరణ శుద్ధీకరణ తర్వాత చాలా గ్యాప్ ఉన్నది ఇక్కడ. ఇదేంటిది? 40 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. అంటే నీవు ఇక్కడ పరీక్షింపబడతావు. హల్లెలూయా. నీవు ఆ కనానులోనికి ప్రవేశించాలంటే, పరిశుద్ధాత్మలో ప్రవేశించాలంటే, పరిశుద్ధాత్మను పొందాలంటే, హల్లెలూయా, నీవు నీతీకరణ శుద్ధీకరణ జరిగిన తర్వాత నీకు పరీక్ష కాలం వస్తుంది. హల్లెలూయా. ఆ ప్రజలు కూడా నీతీకరణ శుద్ధీకరణ జరిగిన తర్వాత అరణ్యంలో పరీక్ష కాలం వచ్చింది. అయ్యా వింటున్నారా? అందరూ ఉన్నారా ఇక్కడ? కాబట్టి సార్ వాళ్ళకి ఇచ్చుకున్నావు కానీ నాకు మాత్రం ఏం లేదు, అమాంతంగా తీసుకెళ్లి పరలోకంలో పెట్టమంటే దేవుడు తన విధానాన్ని మార్చడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీతీకరణ జరిగించాడు, అయినా ఇంకా భూమిపైన పాపం ఇంకా పెరుగుతూ ఉన్నది. ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన, అయినా సరే ఈ భూమిపైన ఇంకా పాపం అధికమవుతున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమిపైన అసలే పాపం లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన అగ్ని చేత దీనిని కాల్చివేయాలి. అప్పుడు ఈ భూమిపైన ఇక పాపం అనేదే ఉండదిగా. అందుకొరకే సోదరుడా, నిజమేనా? నీవు నీతికరణలో ఉన్నా, శుద్ధీకరణలో ఉన్నా, ఇంకా నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీకు ఏం జరగలేదు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు నీలో పాపం జరుగుతున్నది? ఎందుకు నువ్వు లోకానికి ఆకర్షితమవుతున్నావు? ఎందుకు దయ్యం నీ యొక్క తలంపులోకి వచ్చి మాట్లాడినప్పుడు వెంటనే లోకానికి సరెండర్ అవుతున్నావు? హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతున్నది? నీ యొక్క ఆ యొక్క ఊహల్లో, నీ యొక్క భ్రమలో, నీ యొక్క మనసులో దయ్యము దూరి నిన్ను లోకంలోనికి నెట్టేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈ తలను కంట్రోల్ చేసేది ఎక్కడుంది? తలలో లేదు. దేవుడు తలలో పనిచేయడండి.
దయ్యం నీ తలతో పనిచేస్తుంది, కానీ దేవుడు నీ యొక్క శరీరం అంతటిని ఆయన కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఆ నియంత్రణ గోపురంలో దేవుడు రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఇప్పుడు మనం ఏమయ్యాం? వాళ్ళేమో పండ క్రైస్తవులు అయ్యారు, మనమేమో నామకార్థ వర్తమాన విశ్వాసమైనాం. వాళ్ళు నామకార్థులే, మనం నామకార్థులమే. నువ్వు తిరిగి జన్మించినంత కాలం సహోదరుడా కేవలం జీవించుచున్నావన్న పేరున్నది కానీ కేవలం మృతుడవే. హల్లెలూయా. ఆ యొక్క ఆదామును ఆయన చక్కని రూపంలో తయారు చేసి, ఇప్పుడు ఆదామును నువ్వు ఎంతకాలమైనా అందులో దేవుడు జీవాత్మను ఊదకపోతే చెప్పండి, ఆదాము అట్లే పడుకొని ఉంటాడు తప్ప తిరిగి లేచేది ఏమైనా ఉంటుందా? కాబట్టి ఆదాము తిరిగి చెల్లించాలంటే ఆయన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాలి. హల్లెలూయా. సోదరుడా, నువ్వు బిర్యానీ తిన్నంత మాత్రాన నువ్వు బతుకున్నట్టు కాదు. నువ్వేదో గొర్రె మాంసం తిన్నంత మాత్రాన, మేక మాంసం తిన్నంత మాత్రాన, నీ సంఘ కాపరితో, నీ సంఘ పెద్దలతో, నీ సంఘముతో షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన నువ్వు బ్రతుకున్నట్టు కాదు. ఇంకా నువ్వు మృతుడవే. అయితే నువ్వు తప్పకుండా శుద్ధీకరణలోకి రావాలి, ఆ పరిశుద్ధాత్మ దగ్గరికి రావాలి. అప్పుడే నువ్వు జీవం కలిగి ఉన్నావు. హల్లెలూయా. నిజమేనా? లోకం చూడండి, ఇప్పుడు ఇది లోకము జీవించుచున్నదని పేరున్నది కానీ అది కేవలం మృతురాలు మాత్రమే. హల్లెలూయా. ఈ భూమికి నిజమేనా? అందుకొరకే భూమి ఇప్పుడు ఏం చేస్తున్నది? ప్రసవ నొప్పులు పడుతూ ఉన్నది. అది అయ్యా నాకు నీతీకరణ జరిగిన ఇంకా పాపం నా పైన ఉన్నది ప్రభువా, నువ్వు నా పైన రక్తాన్ని చిందించిన ఇంకా దీనిపైన పాపపు రొచ్చు ఉన్నది. హల్లెలూయా. చూడండి, భయంకరమైన పాపం అండి. హల్లెలూయా. కుక్కల కంటే భయంకరంగా ఈరోజు మానవుడు విచ్చలవిడిగా పాపం చేస్తున్నాడు. కుక్కలకైనా ఒక నీతి నియమం ఉన్నది. ఆ కార్తె వచ్చినప్పుడే అవి శారీరకంగా కలుస్తాయి, కానీ చిత్త కార్తె కుక్కల కంటే హీనంగా మారిపోయారు ఈరోజు. చూడండి, లోకము ఎంతో కంపు కొడుతూ ఉన్నది. హల్లెలూయా. మనము ఆ యొక్క వ్యభిచారం చేసే స్త్రీ మాత్రం చూసే మాత్రం నమస్తే మేడం అంటాం. డంపింగ్ ఆడ కనిపించగానే ఈ బురదలో ఏం పోతావురా, అదిరా నీ రొచ్చు జీవితం. ఏమండి పౌలు గారు, అవునంటారా? కానీ అట్లాంటి ఆమెను మేడం గారు అక్కడికి పోయి ఎందుకమ్మా ఈ డంపింగ్ యార్డ్ కంటే పాడైన నీ బతుకు ఎందుకు కొనసాగిస్తున్నావు, మార్చుకోరాదా అని ఎప్పుడైనా చెప్తావా? ఆ మేడం గారు చెప్పు తీసుకొని ఒకటి దంతదేమో అని భయం. డంపింగ్ యార్డ్ నిన్ను బెదిరించదు కాబట్టి ఇది రొచ్చు, ఇది బురద అని అంటావు. హల్లెలూయా. సరే చూడండి, ఈరోజు లోకం అంతటా ఆ యొక్క పాపంలో రొచ్చులో దినదినం అది మునిగిపోతా ఉన్నది. అది హల్లెలూయా. ఇప్పుడు దానికి కావాల్సిందేంటిది? ఒకే ఒకటి, దానికి అగ్ని వ్యాప్సం కావాలి. అందుకొరకే ఆవల దేవుడు రష్యాని లేపాడు ఆయన, ఆవల యొక్క ఉత్తర కొరియాని లేపాడు ఆయన, ఆ ఆవల యొక్క కమ్యూనిస్ట్ దేశాలను లేపాడు ఆయన. ఎందుకు? ఈ భూమిని శుద్ధీకరించడానికి వారి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. హల్లెలూయా. 6వ ముద్రలో నిజమేనా? 4వ ముద్రతోనే వధువు ఎక్కడికి వెళ్ళిపోతున్నది? మధ్యాకాశానికి వెళ్ళిపోతున్నది. 5వ ముద్ర ఎవరికి చెందింది? యూదులకు చెందింది. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు నాదా సత్యస్వరూపి, మా నిమిత్తం ఎందాక ఈ భూమిని నీవు తీర్పు తీర్చక ఉందువు. ఓ ఈ భూమికి ప్రభువా నువ్వు తీర్పు తీర్చాలి. ఎందుకనగా ఆ యొక్క దుష్టుడు, దుర్మార్గుడు, ఆ యొక్క హిట్లర్ మా రక్తాన్ని ఏరులుగా పారించాడు. ప్రభువా మా రక్తం నిమిత్తం దీనికి ఎందుకు తీర్పు తీర్చావు? ఆ 5వ ముద్ర కింద వారు కేకలు వేస్తున్నారు. ఇక మనకు సంబంధం లేదు. ఇక 4వ దానితోనే ఇక మనకు మన పని అయిపోయిందిగా. ఇప్పుడు 5వది అది యూదులకు సంబంధించింది, 6వది యూదులకు మరియు అన్యులకు లోకానికి సంబంధించింది. 6వ ముద్రలో ఏం జరగబోతున్నది? ఈ భూమి శుద్ధీకరించబడబోతున్నది. హల్లెలూయా. ఇందులో ఉండే పాపము రొచ్చు కాల్చబడబోతున్నది. ఆ 6వ ముద్ర తర్వాత ఏం జరగబోతున్నది? ఆ యొక్క ప్రియుడు ప్రియురాలు, ఆ భార్యాభర్తలు, 2వ ఆదాము 2వ అవ్వ దీనిపైకి హనీమూన్కు రానై ఉన్నారు. ఆ ఏదెనులోకి వారు రానై ఉన్నారు. 1000 ఏళ్ళు వారు పరిపాలన చేయనై ఉన్నారు. మొదటి ఆదాము మొదటి అవ్వ వారు పోగొట్టుకున్నారు.
1000 ఏళ్ల పరిపాలన వారు పోగొట్టుకున్నారు. హల్లెలూయా. అయితే మన ప్రియునితో కలిసి మనం ఈ భూమి పైన నడవబోతున్నాం. హల్లెలూయా. వారి కొరకు భూమి ప్రసవ వేదన పడుచున్నది. ప్రభువా, నేను ఎంతకాలం ఈ పాపలను మోయాలి, ఎంతకాలం ఈ పాపని నేను భరించాలి. హల్లెలూయా. ఆ యొక్క సృష్టి యావత్తు మిగిలి తేరి చూస్తున్నది. నిజమేనా? ఒకసారి మనం చదువుదాం ఆ వాక్యాన్ని. 8వ అధ్యాయం 26వ వచనం. ఏ 8 అంటారు? ఏంటి సార్? రోమా పత్రిక చదవండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట. మహిమ ఎదుట. అదేనా? ఎక్కడుంది ఆ వాక్యం? అదే చదవండి. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నారు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో. 26 నుంచి మళ్ళీ చదవండి. 8:18 అండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట. మన ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట. మహిమ ఎదుట. హల్లెలూయా. ఇప్పుడు ఆ మహిమను నేను ఎలా వర్ణించగలను? పౌలు గారే దాన్ని వర్ణించలేకపోయాడు, కానీ విలియం బ్రెన్హామ్ దాన్ని వర్ణించాడు. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న వారందరూ వారు ఆ యొక్క దేహాన్ని విడిచిపెట్టినప్పుడు వారెంతో ఆనందంలో సంతోషంలో ఉన్నారు. వారు విలియం బ్రెన్హామ్ ఆ యొక్క పరదేశంలోనికి వెళ్ళినప్పుడు, నిజమేనా, వారు అందరూ పరిగెత్తుకొని వచ్చి ఆయనను కౌగిలించుకుంటున్నారు. ఏమన్నా అర్థమైతే కదా మనకి? అర్థమవుతున్నదా? నీవు ఆ యొక్క పరదేశునికి వెళ్ళాలంటే నీకు వర్తమానం కావాలి. ఎవరి వర్తమానం కావాలి? వారి యొక్క తల వెంట్రుకలు ఏ విధంగా ఉన్నాయి? పొడుగుగా ఉన్నాయి. అది కూడా ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకు పొడుగు ఉన్నాయి? వారు భూమి పైన ఉన్నప్పుడు కత్తెర పెట్టలేదు. ఒకవేళ నీ జుట్టు పైన కత్తెర పెట్టావా, నీవు ఆ పరదేశంలో ఉండలేవు. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క చాలా మంది యవ్వన రాండ్రు వస్తున్నారు అక్కడికి. కానీ వారు భూమి పైన చనిపోయినప్పుడు వారి యొక్క పళ్ళు ఊడిపోవచ్చు. 90 సంవత్సరాల వయసులో ఒక ఆమెకు బాప్టిజం ఇచ్చాడట ఆయన. కానీ ఆమె అక్కడికి పోయిన తర్వాత యవ్వనరాలుగా మారిపోయింది. హల్లెలూయా. వారి యొక్క జుట్టు పొడవుగా ఉన్నది. వారు చక్కగా ఆనందంలో ఉన్నారు. అక్కడ వారి యొక్క చెవులకు ఎలాంటి నగలు లేవండి. పరలోకంలో నగలు ఉండవు. నగలు ధరించిన స్త్రీలు అక్కడ ఉండరు. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి ఆ మహిమ నీకు గొప్పది కాదా? అది ఎన్నడూ నాశనం కాని ఆ గొప్ప థియోఫనీ, ఆ యొక్క గొప్ప ఏదైనా ఆనందం. అది ఆ ఆనందం కొరకు నువ్వు దేన్నైనా విడిచిపెట్టాలి, దేన్నైనా నువ్వు త్యాగం చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచున్నాను. శ్రమలు ఉన్నాయా? పౌలు గారు రాస్తున్నాడా? ఎవరికి? రోమాలో ఉండే పరిశుద్ధులకు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఎవరము? రోమాలో ఉండే పరిశుద్ధులమే. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో మనం ఈ పట్టణంలో ఉన్న పరిశుద్ధులమే ఉన్నాం. ఆ రోజు ఆ వాక్యము రోమాలో ఉండే పరిశుద్ధులకు వర్తించినట్లయితే ఈరోజు అది మనకు కూడా వర్తిస్తుంది. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. కానీ మనం ఏమనుకుంటున్నాం? మనకు అస్సలు జ్వరం రాకూడదు, దగ్గు రాకూడదు, తుమ్ము రాకూడదు. ముక్కున్నది దేనికండి? జలుబు చేయడానికే. నిజమైన పొట్ట ఉన్నది దేని కొరకు? ఆకలి కావడానికే. మరి పొట్టకేమో దండిగా బో కావాలట, ముక్కుకేమో జలుబు వద్దట. ఇది ఎక్కడ న్యాయం సార్? హల్లెలూయా. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరి ప్రత్యక్షత కొరకు? దేవుని కుమారులు. అట్లే ఉందా సార్? రాజకీయ నాయకుల ప్రత్యక్షత కొరకు, సినిమా నటీమణుల ప్రత్యక్షత కొరకు. హల్లెలూయా. భర్త బతికుండంగానే మరొక పురుషులతో వేరొకరితో వ్యభిచారం చేసిన వారి కొరకు, వ్యభిచారణల కొరకు. హల్లెలూయా. తమ యొక్క శరీరాన్ని బహిర్గతం చేసుకున్న ఆ పురుషుల వస్త్రాలు ధరించిన స్త్రీల కొరకని ఉందా అక్కడ? లేదండి. కేవలం దేవుని కుమారులు. దేవుని కుమారులుగా నేను మార్చినది ఏంటిది? దేవుని కుమారుడు నీకు పేరు రావాలంటే, హల్లెలూయా, ఒకే ఒక ఆయన దేవుని కుమారుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడు. ఆయన అలాగనే ఆయన అనేకులైన దేవుని కుమారులను తీసుకుని వస్తున్నాడు. ఆయన
ఆయనను దేవుని కుమారుడుగా మార్చినది ఏంటిది? వాక్యము. ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యం ద్వారా ఆయన కుమారుడుగా పిలువబడ్డాడు ఆయన. అలాగే ఇప్పుడు దేవుని కుమారులు కుమార్తెలు ఎట్లా తయారవుతారు? వారు ఏ ఫ్యాక్టరీలో తయారు గారు, ఏ కులంలో ఏ మతంలో తయారు గారు. వారు వాక్యం ద్వారా దేవుని కుమారులు, వర్తమానం ద్వారా దేవుని కుమారులు. హల్లెలూయా. ఈ వర్తమానం యొక్క కుమారుల కొరకు పరలోకం ఎదురు చూస్తున్నది, భూమి కూడా ఎదురు చూస్తున్నది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏది కలిగి ఉన్నా వాటన్నిటి విడిచిపెట్టడం మంచిది. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడుగా మారడం మంచిది. దేవుని కుమారుడికి నేను ఎవరు మార్చగలరు? పాస్టర్ మార్చగలడా? సంఘ పెద్ద మార్చగలడా? రిజిస్టర్లో నీ పేరు రాయడం అది మార్చగలదా? హల్లెలూయా. ఏదో జలదనింపు, ఏదో కొద్దిసేపు ఏడవడం, అది ఉద్రేకం ఎవరికైనా ఉంటది. ఒక వ్యభిచార స్త్రీ కూడా తన బిడ్డకు దెబ్బ తగిలితే ఏడుస్తుంది. హల్లెలూయా. నిజమైన ఉద్రేకం అనేది ఎవరికైనా ఉంటది. వారిలో కూడా మంచితనం ఉంటది. కానీ అది కాదండి, ఇప్పుడు నేను దేవుని కుమారునిగా మార్చేది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కాబట్టి వాక్యంగా నువ్వు మారాలంటే నీలోనికి పరిశుద్ధాత్మ రావాలి. ఇప్పుడు సృష్టి యావత్తు దేని కొరకు ఎదురు చూస్తున్నది? దేవుని కుమారుల హల్లెలూయా. ఈ భూమి నా పైన వారు మాత్రమే ఉండాలి అని కోరుకుంటున్నది. ఎవరు ఉండాలి ఇప్పుడు? దేవుని కుమారులు మరియు కుమార్తెలు. హల్లెలూయా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. మీకున్నదా మరి ఆశ? ప్రభువా నేను ఆదామును చూడాలి. హల్లెలూయా. నీకు వాక్యం వరకు జీవించిన ఆ పరిశుద్ధులతో నేను కలవాలి. హల్లెలూయా. నా కుటుంబాన్ని నేను కలుసుకోవాలి. నిజమేనా? ఆ 120 సంవత్సరాలు సహించిన సోదరును సహించిన నువ్వు నేను కలుసుకోవాలి. ఆ 1000 మందిని ఒక పచ్చి ఎముక దవడతో 1000 మందిని తునాతునకలు చేసిన ఆ సంసరుడు నేను చూడాలి. ఆశగా లేదా? హల్లెలూయా. చాలా మంది ఏంటంటే మరి సంసోర్ అంటే ఇంత లావు కండలు, కానీ బైబిల్ దేవుడు అట్లాంటి బలం వాడుకోడండి. ఆయన వాస్తవంగా మాట్లాడాలంటే మన విక్టర్ కంటే పొట్టివాడు ఆయన. ఈయన కంటే ఇంకా బక్కపలచని మనిషి. హల్లెలూయా. అలాంటి ఆ బుడ్డోడితోనే దేవుడు ఏం చేశాడు? వారందరూ భయపడ్డారు. అరే చూసే మనిషి కట్టెపుల్లలాగా ఉన్నాడు, పొట్టోడీడు. హల్లెలూయా. అసలు వీడిలో ఉన్న శక్తి ఏంటిది? వారికి అర్థం కాలేదు. ఈ పొట్టోడు వస్తున్నాడంటే వారందరూ గజగజ వణికిపోయారు. కానీ ఆ పొట్టివారి శక్తి కాదు అది, అతని పైన ఉన్న అభిషేకం. హల్లెలూయా. సహోదరి, అద్దంలో ఒకసారి నీ ముఖాన్ని చూసుకో. నీ అందం కాదు నిన్ను దేవుని కుమార్తెగా మార్చింది. నీ యొక్క నలుపుదనమో ఎర్రదనమో కాదు నిన్ను దేవుని కుమార్తెగా మార్చినది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సంసోను పొట్టివాణ్ణి బలవంతునిగా మార్చినది ఏంటిది? అదే అభిషేకం మార్చినట్లయితే హల్లెలూయా. పాపినైన నిన్ను నన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చినది అదే పరిశుద్ధాత్మ, అదే అభిషేకమై ఉన్నది. కాబట్టి మనమందరం ఆ అభిషేకం ద్వారా నింపబడాలని దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సృష్టి యావత్తు ప్రభువా మాకు అగ్నిదాప్సం కావాలని భూమి కోరుకుంటున్నది. మరి భూమికి అంత ఆశ ఉంటే ఆయన పోలికలో ఉండే నీకెందుకు ఆశ లేదు? ప్రభువా నేను తిరిగి జన్మించాలి, ఈ అబద్ధాల జీవితం నాకొద్దు, ఈ మోసపు జీవితం నాకొద్దు, ఈ లోకపు సావాసం నాకొద్దు. ఇవన్నీ ఆగాలంటే ఒకే ఒకటి, నాకు పరిశుద్ధాత్మ దాసం జరగాలి. ప్రవక్త అన్నాడా? ఇవన్నీ ఆగాలంటే ఒకటే ఒకటి జరగాలి, అదే అగ్ని దాసం జరగాలి. హల్లెలూయా. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు అది నాశనంలో ఉన్నది, కానీ దానికి నీతికరణ జరిగినా అది విడిపించబడలేకపోయింది దాస్యంలో నుంచి. ఇప్పుడు ఏ దాస్యంలో ఉంది? అది పాపుల యొక్క దాస్యంలో. ఇప్పుడు భూమి ఎవరి చేతిలో ఉంది సార్? చెప్పండి, అవునా కాదా? ప్రతి వాక్యం అదెంతో అమూల్యమైనది. అది ఇప్పుడు ఇది మనకు ఇల్లు కట్టుకుందామంటే 100 గజాల స్థలం తీసుకోవడానికి కూడా చాలా
కష్టతరంగా ఉన్నది. హల్లెలూయా. మన భూమి పైన మనం ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు మనకు చాలా కష్టతరంగా ఉన్నది. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు ఇది వేరొకరి దాస్యంలోనికి వెళ్ళిపోయింది, వేరొకరి చేతిలో ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. ఏ లోయ ఏ కొండ చూసినా ఇప్పుడు రాజకీయ నాయకులదే. హల్లెలూయా. మన తండ్రి ఆదాము కాగితాలు పోగొట్టుకున్నాడు. ఆయన కుదోబెట్టలేదు, అమ్మివేయలేదు, కానీ ఆ కాగితాలు పోగొట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఇప్పుడు అది ఏమైపోయింది? దయ్యం ఏం చెప్తుంది? ఆదాము నా దగ్గర కుదోబెట్టాడు. హల్లెలూయా. అబద్ధాలు చెప్తూ ఉన్నది అది. కాబట్టి ఇప్పుడు తన బిడ్డలకు అది హస్తగతం చేసింది, అది దాస్యంలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కానీ భూమి యొక్క వారసుడు ఎవరు? ఆదాము. నిజమేనా? ఒకవేళ ఆదాము కాకుండా నిన్ను తయారు చేశాడు అనుకో, ఉదాహరణకు మొట్టమొదటి ఆదాముకు బదులు ఆనందాన్ని పెడదాం. ఇప్పుడు ఈ భూమి ఎవరిది? ఆనంద్ గారిదే. ఇప్పుడు దానికి వారసుడు ఎవరు? ఆనందే. హల్లెలూయా. దేవుడు నా మనకే స్తుతి కలుగును గాక. అందుకొరకే దేవుడు, మరి నేను చెప్పాలనుకున్న వాక్యం ఇది కాదు, సరే దేవుడే దాన్ని ఆయన మార్చేవాడై ఉన్నాడు. ఆయన తన గేరును మార్చగలడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక్కొక్కరిని ఆదాము స్థానంలో ఆయన హేబెలును పెట్టాడు. ఆయన హేబెలును పెట్టినా హేబెలు కూడా తన భార్య మాట విని ఏం చేసేవాడు? ఆయన ఖచ్చితంగా మంచి చెడుల వృక్ష ఫలాన్ని తినేవాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? ఒకసారి మనం చూద్దాం. ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. దావీదు కీర్తనలో 33:15 ఒకసారి చదవండి. దావీదు కీర్తనలు 33:15 త్వరగా. ఆయన వారందరి హృదయములను గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండే వారి హృదయాలను ఆయన ఏకరీతిగా చేశాడు ఆయన. మరి ఆదాము మంచి చెడుల వృక్షం తింటే మొట్టమొదటిగా హేబెలును తయారు చేసిన హేబెలు అదే చేసేవాడు. నిజమేనా? ఒకవేళ సేతును తయారు చేసిన సేతు అదే చేసేవాడు, ఎనోసు అదే చేసేవాడు, ఎవరైనా సరే అదే విధంగా చేసేవారు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఒకవేళ చూడండి, ఆ సర్పంతో పాపము ఒకసారి ఊహిస్తున్నారా? ఒక అవ్వనే కాదు, ఒకవేళ అక్కడ హేబెలు భార్యను పెట్టినా ఆమె కూడా అదే చేసేది. అందుకొరకే దేవుడు ఆదాము కూడా పాపం చేస్తే అందరిని ఎందుకు ఆయన అందరిని పాపంలోకి నెట్టేశాడు ఆయన అంటే అర్థమైందా ఇప్పుడు? హల్లెలూయా. ఎవరిని పెట్టినా వీళ్ళందరూ ఇదే చేస్తారు. కాబట్టి ఇప్పుడు మన అందరిని ఆయన పాపంలోనికి ఆయన అనుమతించేశాడు. ఆయన దేవుని నామానికే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది లోతైన కార్యం, ఇది నిజమేనా? బైబిల్ ఏముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకంగా పాపం చేసి పనికి మారిన వారైరి. దేవుడు ఆదిలోనే అంతమును చూసిన వాడు ఆయన. హల్లెలూయా. అసలు కథ అక్కడే స్టార్ట్ అయింది. చూడండి, 1వ అధ్యాయం 26వ వచనంలో ఏ మాట అయినా చెప్పండి సార్ చాలా బాగుంది అన్నట్టుగా ఉండాలి. ఏదో చెప్తున్నాడని అనుకోవద్దు, ప్రతి మాట విలువైనది. 1వ అధ్యాయం 26వ వచనంలో 27వ వచనంలో ఆయన తన పోలికలో చేశాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఆయన పోలికలో తయారు చేసినప్పుడు ఆయన మంచి చెడుల వృక్షాన్ని అక్కడ ఉంచలేదు ఆయన. ఎందుకు? ఆ థియోఫరీ శరీరము మంచి చెడుల వృక్షాన్ని తినలేవదు. ఇప్పుడు ఆ యొక్క మంచి చెడుల వృక్షము లేకపోతే దేవుని యొక్క కథ ముందుకు సాగదు. ఆయన గొప్ప స్టోరీని రాసుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన గొప్ప స్టోరీ పుస్తకాలు పెట్టుకొని ఆయన 1వ అధ్యాయం 27తో అసలు నా కథ ఎట్లా ముందుకు పోతుంది, నా కథ ఎట్లా సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను నా గేరును మార్చాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క థియోఫనీ ఆదామును ఆ మట్టిలో పెట్టాలి. అప్పుడే ఆయన ఆలోచనలో ఉండే నిత్య లక్షణాలు, గుణ లక్షణాలు బయటికి వస్తాయి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అట్లా ఎందుకు సార్ ఆ స్టోరీ బాగలేదని అంటావా? నువ్వు ఎవరు అనడానికి, నేనెవరు అనడానికి? ఆయన గొప్ప కథ రచయిత. ఆయన అనుకున్నదే జరగాలి.
ఓ రూపించబడినది రూపించువానితో నన్ను ఇందుకు ఇలాగ చేసినవని అనకూడదు. హల్లెలూయా. ఆయన తన లోపల అనేకమైన గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆయనలో ఉండే హీరోయిజం బయటికి రావాలంటే ఆదామాక మట్టి దేహంలో తయారు చేయబడాలి. నిజమేనా? అందుకొరకే ఎప్పుడైతే మట్టి దేహంలో ఆదామును చేశాడో అప్పుడు ఆయన థియోఫనీ ఆదాంతో ఏం చెప్పలేదు, కానీ మట్టి ఆదాంతో వచ్చి, బాబు ఇదిగో మంచి చెడుల వృక్షం ఉంది, దాని జోలికి పోవద్దు. హల్లెలూయా. ఇప్పుడు అసలు కథ, ఆ టర్నింగ్ పాయింట్ అనేది అక్కడ ఉన్నది. ఆయన యొక్క స్టోరీ మొదలవడానికి ప్రారంభం అదే. ఆ 2వ అధ్యాయం 7వ వచనమే. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మనం పరలోకంలో ఉంటే ఈ ఆనందం ఎక్కడిది సార్? పరలోకంలో ఎప్పుడు ఆనందం వేరు. కానీ ఆ యొక్క వాక్యాలు తెలుసుకోవడం, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవడం, ఈ మర్మాలు తెలుసుకోవడం, మనము ఆమేనని చెప్పడం, హల్లెలూయా అని చెప్పడం, ఓ ఎంత సంతోషం ఇది. హల్లెలూయా. ఆయన స్టోరీని మెల్లమెల్లగా మనం తెలుసుకోవడం ఎంత ఆనందం ఇది. హల్లెలూయా. అందుకొరకే మనం సంతోషపడాలి. ప్రభువా, ఆ యొక్క 2వ అధ్యాయం 7వ వచనం ఆదామును అలాగ ఉంచినందుకు ప్రభువా నీకు స్తోత్రములు నాయన. ప్రతి కాలంలో గుండా ప్రభువా నీ బిడ్డలను నువ్వు పరీక్ష గుండా నడిపించావు. స్తోత్రములు దేవా. హల్లెలూయా. అర్థమవుతున్నది అందరికీ? సరే, ఇప్పుడు మనం ఇది చదువుదాం. 8వ అధ్యాయం రోమా పత్రిక. నేను అది చదివి నేను ముగిస్తాను. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము. హల్లెలూయా. ప్రభువా, నేను ఆ యొక్క నాశనం నుంచి విడిపించబడాలి, ఆ యొక్క మహిమ పొందిన దేవుని బిడ్డలు నా పైన సంచరించాలి. అదే నాది కోరుకునేది. హల్లెలూయా. దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. చూడండి, అది నోవాహు కాలంలో అది మూలుగుచున్నది, అది యేసుక్రీస్తు కాలంలో అది మూలుగుతూ ఉన్నది, అది ఇప్పుడు ఇంకా ఎక్కువగా మూలుగుతున్నది. అది ఎందుకనగా ప్రపంచంలో ఏ మూలలో చూసినా అన్యాయము, అక్రమము, రొచ్చు, పాపం, ఇంకా అది ప్రసవ వేదన పడుతూ ఉన్నది. ప్రభువా, నా విమోచన ఎప్పుడైనా అది కేకలు వేస్తూ ఉన్నది. కానీ ఈరోజు నీకు ఆ కేక ఉండాలి. నీవు కొత్త సృష్టిగా మారాలంటే ప్రసవ వేదన కావాలి. ఒక కొత్త జీవి రావాలంటే ఏం కావాలి? ప్రసవ వేదన కావాలి. నిజమేనా? ఆ యొక్క పక్షిరాజు ఎప్పుడైతే తన యొక్క ముక్కు పెద్దగా పెరిగి తన యొక్క గోళ్ళు పెరిగిపోయి అది ఆహారం తినలేకుండా ఉన్నప్పుడు అది అక్కడ తన యొక్క ముక్కును అది బండకేసి రాకుతుంది. అది ఆ బండ ఏదనగా క్రీస్తే, ఆ బండ ఏదనగా ప్రత్యక్షతయే, ఆ బండ ఏదనగా పరిశుద్ధాత్మయే. హల్లెలూయా. కాబట్టి నీవు తిరిగి నూతన జీవిగా మారాలంటే నీకు కూడా ఒక ప్రసవ వేదన కావాలి. భూమికి ఏ విధంగా అయితే ప్రసవ వేదన ఉన్నదో సోదరి సోదరులారా, మనకు కూడా ప్రసవ వేదన కావాలి. క్రీస్తును నువ్వు జన్మనివ్వాలంటే నీకు ఒక ప్రసవ వేదన కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు. దత్తపుత్రత్వం అంటే ఏంటిది? అదే పరిశుద్ధాత్మను పొందుకొనుట. పరిశుద్ధాత్మ ద్వారానే నీవు దత్తపుత్రునిగా స్వీకరించబడతావు. హల్లెలూయా. ఎంతమందికి తెలిసింది? నువ్వు ఆ కుటుంబంలో ఎంత మంచివానిగా జన్మించినా నువ్వు తప్పకుండా మరలా కుమారుడిగా స్వీకరించబడాలి. యేసుక్రీస్తు పుట్టకతోనే ఆయన కుమారుడు. కానీ ఆయన శోధించబడిన తర్వాత ఆ రూపాంతరపు కొండ మీదకి తీసుకువెళ్ళి ఆయన 3 సాక్షులు కలిగి ఉన్నాడు. ఆ యొక్క ప్రవక్తలు 2 మోసే, ఏలియాను సాక్షులుగా పట్టుకొని వచ్చాడు. ఆ యొక్క అపోస్తలుడైన సాక్షులుగా పట్టుకొని పోయాడు. ఆ యొక్క ఆకాశం నుంచి ఆయనే సాక్షిగా ఉన్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ.
ఆయన ఎక్కడికి పోయినా ముగ్గురుతోనే వెళ్ళేవాడు ఆయన. ఎందుకనగా మూడులో ఆయన పరిపూర్ణుడు. ఆయన ఎక్కువ మందిని ఆయన తీసుకొని పోకూడదు. ఎందుకనగా ఆయన మూడులో పరిపూర్ణుడు ఆయన. అందుకొరకు ఆయన ఎంట ఎప్పుడు విశ్వాసం ఉండేది, ఆ ప్రేమ ఉండేది, ఆ నిరీక్షణ ఉండేది. హల్లెలూయా. ఆ పాత నిబంధన ప్రవక్తలు, ఆ యొక్క కొత్త నిబంధన అపోస్తలులు, నిజమేనా? ఇద్దరు ముగ్గురు సాక్ష్యం అంగీకరించబడును లేదా స్థిరపరచబడును. ఈయన నా ప్రియ కుమారుడు అనే దానికి మేము సాక్షులమని అన్నారు. ఎవరు? అపోస్తలులు అన్నారా? హల్లెలూయా. దివ్య మహిమలో నుండి ఆ యొక్క స్వరము మాట్లాడినప్పుడు ఆ తేజస్సు నుంచి మాట్లాడిన మేము సాక్షులం అని వారు అక్కడ చెప్పి ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకున్నాం ఇక్కడ? దత్తపుత్రత్వం జరగాలి. దేవుడు యేసుక్రీస్తుతో చెప్పినట్లుగా నీతో కూడా చెప్పాలి. ఆయన ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించున్నాను, ఈయన యందు నేను ఆనందించున్నాను. బియ్యం లేనప్పుడు సడిగితే ఎట్లా ఆనందిస్తాడు ఆయన? డబ్బులు లేనప్పుడు నువ్వు సడిగితే ఎట్లా ఆనందిస్తాడు ఆయన? హల్లెలూయా. నువ్వు ఏది ఏమైనా సరే దేవుని వాక్యంలో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే ఈయన నా ప్రియ. అట్లా అన్న తర్వాత కూడా ఆయన ఇప్పుడు ఆయన పరీక్షించాడు. ఆయన అవమానపరచబడ్డాడు. ఏది? ఆ దత్తపుత్రత్వం జరిగిన తర్వాత కూడా ఆ రూపాంతరపు కొండపైన ఏం జరిగింది? దత్తపుత్రత్వం జరిగింది. ఆ తర్వాత ఆయన హింసలు పొందాడు, ఆయన ఉమ్మివేయబడ్డాడు, ఆయన గడ్డం పీకి వేయబడింది, ఆయన శరీరం దున్నబడింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇవన్నీ మన జీవితంలో జరగవలసిన ఘట్టాలు ఇవి. మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు, మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టు. దేహము విమోచన, ఇందులో నుంచి బయటపడాలంటే దేహం యొక్క విమోచన అంటే ఈ దేహం నిన్ను ఏం చేస్తున్నది? బంధిస్తూ ఉన్నది. లోకానికి నేను ఇది బంధిస్తూ ఉన్నది. కానీ శరీరంలో నుంచి నువ్వు విమోచింపబడాలంటే దత్తపుత్రత్వం జరగాలి. అర్థమవుతుంది అందరికీ? వర్తమాన విశ్వాసమేనా మనం? హల్లెలూయా. కాబట్టి శరీరంలో నుంచి అంటే శరీరం మార్పును గురించి కాదు పౌలు గారు రాసేది. ఇది విమోచింపబడాలి. ఎందులో నుంచి? పాపంలో నుంచి ఇది బయటపడాలి. బయటపడాలంటే ఏం జరగాలి? దత్తపుత్రత్వం జరగాలి. ఆ పరిశుద్ధాత్మ అగ్ని రావాలి. అప్పుడే ఇది శరీర కార్యాలను ఇది విడిచిపెట్టగలదు. మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మూలుగుంటేనే హల్లెలూయా ఆ పరిశుద్ధాత్మను నువ్వు కనగలవు. ఆ కొత్త బిడ్డను నువ్వు తీసుకొని రాగలవు. హల్లెలూయా. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. రక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? నిజమేనా అండి? ఇప్పుడు మనం ఆ నిత్యత్వాన్ని లేదా పరలోకాన్ని మనం చూస్తున్నామా? చూడట్లేం. కానీ అది మనకు కనిపించట్లేదు కాబట్టే ఇప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి కనిపించే దాని కొరకు ఎవడు కూడా నిరీక్షణ ఉంచడట. కానీ ఇప్పుడు అబ్రహాము దేని కొరకు నిరీక్షించాడు? ఆ పునాదులు గల పట్టణం కొరకు. అది కనిపించలేదు కాబట్టి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఏమై ఉన్నాం? అబ్రహాం పిల్లలమై ఉన్నాం. అబ్రహాం ఎట్లయితే నిరీక్షించాడో మనం కూడా నిరీక్షణ కలిగి ఉన్నాం. అందరికి ఉందా నిరీక్షణ? చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో. వింటున్నారా? ఎందుకు చాలా మంది సహోదరులు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఆ ఆత్మ మనలో లేనందున. నువ్వు ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో నీకు ఆ ప్రార్థనను చేయించేది ఎవరు నీతో? ఆ ఆత్మేనా? అక్కడ అదేనా రాయబడి ఉన్నది?
ఎందుకు ప్రార్థన చేయడానికి చాలా మంది సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు? ఆత్మ లేనందున. నిజమేనా? అదొక్కటే సార్ కారణం. ఆమేన్. హల్లెలూయా. నా నిమిత్తం సిగ్గుపడువాడెవడో వారి నిమిత్తం నేను సిగ్గుపడతానన్నాడు ఆయన. నువ్వు ప్రార్థించడానికి సిగ్గుపడుతున్నావు అంటే ఆయన కొరకు సిగ్గుపడుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఎంత కాలం మాట్లాడలేవా మనుషులతో? yes మరి ప్రార్థన అంటే ఏంటిది? మాట్లాడటమే. ఆమేన్. హల్లెలూయా. నీ అవసరతల కొరకు దేవుని సన్నిధిలో మొరబెట్టడం, గ్లోరీ. నీ పరిస్థితులను దేవునితో చెప్పడం, అదే ప్రార్థన అయి ఉన్నది. నీ పాపాన్ని ఒప్పుకోవడం అదే ప్రార్థన అయి ఉన్నది. నీ జీవితాన్ని ప్రార్థనను నువ్వు చక్కదిద్దుకుంటావు. ప్రార్థన అనేది నీకు లేకపోతే నీ జీవితం కూడా చక్కదిద్దబడదండి. ప్రార్థన ద్వారా మన జీవితాలు చక్కదిద్దబడతాయి. హల్లెలూయా. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన పరిస్థితులు మార్చేది. మరి నీ కుటుంబంలో పరిస్థితులు మారాలంటే ప్రార్థన ఏది? ప్రార్థన లేకుండా పరిస్థితులు ఎలా మారుతాయి? హల్లెలూయా. చూడండి, చాలా కార్యాలు ఉన్నాయి. ఓకే. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మనం కాదు ప్రార్థన చేసేది, అక్కడ ఆయనగా సత్యస్వరూపైన ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపచేయును. కాబట్టి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నువ్వు వెంటనే ఒప్పుకోవాలంటే నీ లోపల పరిశుద్ధాత్మ ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకొరకే ఈరోజు మనము నేను చెప్పి ఇది ముగిస్తాను. నీతీకరణ జరిగిన ఈ భూమికి, ఈ భూమండలానికి నీతీకరణ జరిగిన, ఇంకా పాపం ఉన్నది. శుద్ధీకరణ జరిగిన అంటే రక్తము చిందించబడిన, ఇంకా పాపం ఉన్నది. అంటే భూమి పైన పాపం మొత్తం తుడుచుకొని పోవాలంటే, దానికి నామరూపాలు లేకుండా పోవాలంటే ఇప్పుడు ఏం కావాలి? దానికి అగ్ని బ్యాప్సం కావాలి. ఇప్పటికి మీరు చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని పోయి చూడండి. అక్కడ ఆ యొక్క ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురవడం ద్వారా ఇప్పటికి కూడా ఒక గడ్డి పోచ కూడా అక్కడ మొలవదు. పాపం అనేది మొత్తం కాల్చుకొని పోయింది అక్కడ. అలాగనే ఇప్పుడు పరిశుద్ధాత్మ లేదా అగ్ని బ్యాప్సం జరగాలి. అప్పుడే ఈ భూమి శుద్ధీకరించబడుతుంది. మరి కాల్చబడిన భూమిపైకి ఎవరు రావాలి? కాల్చబడిన, పరిశుద్ధపరచబడిన దేవుని బిడ్డలు వస్తారు. అగ్ని బ్యాప్సం జరిగిన వారు మాత్రమే ఈ అగ్ని బ్యాప్సం జరిగిన భూమిపైకి వస్తారు. సార్, అగ్ని బ్యాప్సం లేకుండా నేను ఈ యొక్క పరలోకానికి వెళ్తాను, 1000 పరిపాలనకు వెళ్తానంటే అది అసాధ్యం. అది హల్లెలూయా. నిజమేనా? కాబట్టి భూమికి ఎట్లయితే అగ్ని బ్యాప్సం జరుగుతూ ఉన్నదో నీకు కూడా అదే జరగాలి. దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన నీకు నీతీకరణ, శుద్ధీకరణ జరిగినా నువ్వు రక్షింపబడినట్లు కాదు. హల్లెలూయా. నీలో పాపం పోయినట్లు కాదు. నిజమేనా? భూమి పైన పోయిందా? మరి నీతీకరణ జరిగిన పోయిందా? శుద్ధీకరణ జరిగిన పోయిందా? కానీ అస్సలు పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అగ్ని బ్యాప్సం కావాలి. నీ లోపల ఉన్న పాపపు వాంఛలు, పాపపు తలంపులు, ఆ సినిమా కోరికలు, ఆ యొక్క శరీర ఏచ్ఛలు, హల్లెలూయా, ఈ యొక్క మోహపు కార్యాలన్నీ, శరీర వాంఛలన్నీ పోవాలంటే ఏం కావాలి? ఇప్పుడు అగ్ని కావాలి. మన దయ్యాల ప్రవీణ్ చెప్పినట్టుగా ఫైర్, అగ్ని అగ్ని అంటే అట్ట రాదది. హల్లెలూయా. ఆ అగ్ని అనగా నువ్వు వాక్య ప్రకారంగా జీవిస్తావు, వాక్యానికి నువ్వు లోబడతావు, వాక్యానికి సరెండర్ అవుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అదే నికోదేముతో అదే అన్నాడు ఆయన 3వ అధ్యాయంలో. ఒకసారి చూడండి దాన్ని, 3వ అధ్యాయం చదవండి. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి. ఇప్పుడు జన్మ ఎవరికి కావాలి? ఆల్రెడీ జన్మించిన వారికే. హల్లెలూయా. రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించే. మనము నీటి మూలంగా జన్మించాము అందరం. అలాగనే రక్తం మనల్ని శుద్ధీకరించిందా? అయినా కానీ ఇంకా మన లోపల ఏమున్నది? పాపం ఉన్నది. అయితే ఇప్పుడు ఏం జరగాలి? ఆత్మ మూలంగా
లేదా అగ్ని మూలంగా పరిశుద్ధాత్మ మూలంగా మనం జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు తన వాక్యాన్ని మనం మార్చాడా? ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాడు ఆయన. నీవు తిరిగి జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అందుకొరకే మన ప్రవక్త అన్నాడు, నీవు పరిశుద్ధాత్మను పొందుకోనంత వరకు, హల్లెలూయా, నీవు ఎన్ని రొట్టె ద్రాక్షారసాలు తీసుకున్నా దాని వలన ఉపయోగం లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు తిరిగి జన్మిస్తావో అప్పుడు ఆ యొక్క ప్రభురాత్రి భోజనానికి నిజమైన అర్థమై ఉన్నది. ఆ జయించిన కుమారుని ఆయనే కలుసుకున్నాడు. హల్లెలూయా. ఎవరు జయించిన కుమారుడు? అబ్రహాము జయించిన కుమారుడు. ఆ శత్రువులను ఆయన జయించి వస్తుండగా ఆ మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అబ్రహాముకి ఏమి ఇచ్చుకున్నాడు? ఆయన తన్ను తాను ఇచ్చుకున్నాడు. ఆయన ఆ రాత్రి యాకోబుకి ఏమి ఇచ్చుకున్నాడు? ఆయన తన్ను తాను ఇచ్చుకున్నాడు. ఆయన దేవుడు నీలోనికి రావడమే నిజమైన ప్రభురాత్రి భోజనము. అందుకొరకే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా. ఏ విధంగా నిన్ను లేపేది? ఆ పరిశుద్ధాత్మయే నీ మృతమైన దేహాన్ని లేపేది. యేసుక్రీస్తు, ఆ క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా ఓ మృతమైన మీ దేహాన్ని తిరిగి లేపేది అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షారసం ఏ విధంగా మారాలి? ఆయన మనలోకి వచ్చే విధంగా మారాలి. ఆ నిజమైన రొట్టె ద్రాక్షారసం ఏంటిది? ఆయన మనలోనికి వచ్చుట, ఆయనే తన్ను తాను నీకు ఇచ్చుకొనుట, అదే నిజమైన ప్రభురాత్రి భోజనము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం